నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కాకరేపుతోంది. ఎన్నిక ఫలితం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారటంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచార బరిలోకి దిగటంతో ఫలితం మీద అంచనాలు రోజురోజుకి మారుతున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో విజయం కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు వినియోగిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో తమ శ్రేణులను మోహరించిన పార్టీలు ప్రధానంగా బస్తీలు, కాలనీలను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాలనీ అసోసియేషన్లు, బస్తీల్లోని కుల సంఘాలతో ఇప్పటికే పలుమార్లు సమావేశమైన ప్రధాన పార్టీల నేతలు వారి ఓట్లు కొల్లగొట్టే దిశగా వ్యూహాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని 7 డివిజన్లు అయిన షేక్పేట్, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ ప్రాంతాల్లో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నిక ఎప్పుడు జరిగినా డివిజన్ వారీగా భిన్న ఫలితాలు ఉంటాయి. మొదటగా షేక్పేట డివిజన్ విషయానికొస్తే ఇక్కడ 55,000 ఓట్లున్నాయి. వీటిలో ముస్లింల ఓట్లు అధికంగా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో సహకరించిన ముస్లింలు ఆ తర్వాత ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య ఊగిసలాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో షేక్పేట్లో తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇక జూబ్లీ ఉప ఎన్నికల్లో కీలకంగా ఉన్న డివిజన్ బోరబండ. మైనారిటీలు, పేదలు, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఈ డివిజన్ లో ఉన్న దాదాపు 62,000 ఓట్లలో వీలైనంత ఎక్కువగా తెచ్చుకోవడం ఏ పార్టీకి అంత సులువు కాదట. గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఈ డివిజన్ బీఆర్ఎస్ వైపు నిలిచింది. కేవలం 2024 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపించింది. ఇక 65,000 ఓట్లున్న రహమత్ నగర్ డివిజన్ లో 60% మైనారిటీ ఓటర్లే. అందులోనూ ముస్లింల ఓట్లు అత్యధికం. వీరితో పాటు బీసీ సామాజిక వర్గాలకు చెందిన బస్తీలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఓటర్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ వైపు నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే బోరబండ, రహమత్ నగర్ డివిజన్ల మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరో కీలక డివిజన్ ఎర్రగడ్డ. ఇక్కడ ముస్లిం ఓటర్లతో పాటు కాలనీలు, అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ముస్లిం ఓటర్లు అత్యధికంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు చీలినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కాలనీలు, అపార్ట్మెంట్స్ కలిపి 12,000 ఓట్లు ఉన్నాయి. ఇది సైలెంట్ ఓటింగ్. ఇక్కడ అభ్యర్థులు గెలుపోటములు డిసైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఏ పార్టీకి ఓటేస్తారన్నది ఓ పట్టాన అంతు చిక్కదు. మరో విషయం ఏంటంటే ఈ డివిజన్లో బీజేపీ కూడా బలంగా ఉంది. ప్రతి ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి బీజేపీ అత్యధికంగా ఓట్లు సాధిస్తోంది. ఇక వెంగళరావు నగర్ తదితర ప్రాంతాల్లో కూడా సైలెంట్ ఓటింగ్ నడుస్తోంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతం 80% ఓటింగ్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓట్లు చీలాయి. కాంగ్రెస్ పార్టీకి అతి తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతోంది. ఇక దాదాపు 43,000 ఓట్లున్న యూసఫ్గూడ డివిజన్ కూడా అన్ని పార్టీలను ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. యాదవులు, మున్నూరు కాపులు, గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లతో పాటు సినీ కార్మికుల ఓట్లు ఈ డివిజన్లో ఉన్నాయి. గత జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపున్న ఈ డివిజన్ పార్లమెంట్ ఎన్నిక సమయంలో మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతోంది. అందుకే ఈసారి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులతో సభ ఏర్పాటు చేశారు. దాదాపు 20,000 వీరి ఓట్లను కొల్లగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.